నమస్కారం. సుఖీభవకు స్వాగతం. ఈ రోజు సుఖీభవలో అమ్మలు 40లలో ప్రోటీన్ను మరవద్దు. ఈ సమస్యల వల్లే వృద్ధాప్యంలో మతిమరుపు. ఆహార వ్యాయామాలతో బరువు తగ్గడం సాధ్యమేనా? మోకేలు మార్పిడి తర్వాత మళ్లీ చక్కగా నిలబడలేమా? ఇంకా హెల్త్ టిప్. 4-10 వయసు వచ్చేసరికి మన శరీరంలో అనేక మార్పులు వచ్చేస్తాయి. ముఖ్యంగా మహిళల్లో కండరాల క్షీణత మొదలవుతుంది. ఎముకలు కూడా బలహీనమవుతూ ఉంటాయి. ఇలాంటప్పుడే ఆహారపు అలవాట్లను కాస్త మార్చుకోవాల్సి ఉంటుంది. రోజువారీ ఆహార పళ్లెంలో ప్రోటీన్ పదార్థాల మోతాదును పెంచాల్సి ఉంటుంది. 40లలోకి వచ్చాక మన శరీరానికి ప్రోటీన్ అవసరం ఎంత ఉంటుందో, ఎలాంటి ఆహారాలను ఎక్కువగా తీసుకోవాలో, వేటికి దూరంగా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం. నాలుగు పదుల వయసులోకి అడుగుపెడుతున్న మహిళల జీవితంలో తెలియని మార్పులు నిశ్శబ్దంగా మొదలవుతాయి. ఉదయం లేవగానే అలసట, కీళ్లనొప్పులు, ఊడిపోయే జుట్టు, సడలించే చర్మం, ఎంత తగ్గాలన్నా తగ్గని బరువు. వీటన్నింటికీ శరీరంలో ప్రోటీన్ లోపించడమే మూల కారణమని చెబుతారు డాక్టర్లు. 40 ఏళ్లు దాటగానే మహిళల శరీరంలో ఈస్ట్రోజన్ హార్మోన్ స్థాయిలు వేగంగా పడిపోవడం మొదలవుతుంది. దీనికి తోడు సార్కోపేనియా అనే ప్రక్రియ వల్ల ప్రతి 10 ఏళ్లకు దాదాపు 3 నుండి 8% కండరాల ద్రవ్యరాశి క్షీణించిపోతుంది. ఇక మన సంప్రదాయ భారతీయ ఆహారంలో పిండి పదార్థాలు ఎక్కువగా, ప్రోటీన్లు చాలా తక్కువగా ఉంటాయి. రోజు పప్పు, అన్నం తింటున్నాం కదా అనుకోవడం అతిపెద్ద పొరపాటు. ప్రోటీన్ అనేది శరీరానికి కేవలం కండరాల పుష్టే కాదు, హార్మోన్ల సమతుల్యతకు, ఎముకల దృఢత్వానికి, మెటబాలిజం వేగవంతం కావడానికి అత్యంత అవసరమైన పోషకంగా చెబుతారు పోషకాహార నిపుణులు. 40 సంవత్సరాల తర్వాత స్త్రీలు ఎటువంటి మాంసకృతులు తినాలి, ఎంత తినాలి అన్నది చాలామందిలో ఒక అపోహ కింద ఉంది. ఎక్కువ తినాలా, తక్కువ తినాలా, ఏం చేయాలని. ఇప్పుడు మాంసకృతులు మామూలుగా ఏంటంటే అందులో ఎక్కువ ప్రోటీన్స్ ఉంటాయి. అదేవిధంగా అదే రకమైన ప్రోటీన్స్ మనకి తినే గింజ ధాన్యాల్లో కూడా ఉంటుంది. బియ్యం కానీ, గోధుమలు కానీ, జొన్నలు కానీ, వీటిల్లో కూడా ఉంటుంది. ఇప్పుడు మనం ప్రోటీన్స్ అని అన్నప్పుడు ఈ రెండు మనం బ్యాలెన్స్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. గింజ ధాన్యాల్లో ఇక్కడ ప్రోటీన్స్ ఉంటాయి. మాంసకృతులు ముఖ్యంగా వీటిల్లో కూడా ఉంటుంది. ఏంటి, జంతు సంబంధమైన ఆహార పదార్థాలు, వెజిటబుల్స్లో ఉంటాయి. తర్వాత పప్పు దినుసుల్లో చాలా ఉంటుంది. కొంచెం గింజ ధాన్యాలు, బియ్యము, గోధుమలు, ఇటువంటి వాటిలో కూడా ఉంటుంది. ఇవన్నీ మన సమతులికంగా మనం బ్యాలెన్స్ చేసుకుంటూ తింటూ ఉంటే ఒక బ్యాలెన్స్డ్ డైట్, అంటే సమతులిక ఆహారం వస్తూ ఉంటుంది. ఇది మళ్ళీ ఈ ప్రోటీన్స్ అన్నది వయసు పరంపరంగా ఆధారపడి ఉంటుంది. పెరిగే పిల్లలకి కొంచెం ఎక్కువ ఉంటుంది, బాగా పెరిగిన పెద్దవాళ్ళకి తక్కువగా ఉంటుంది. అంటే 25-30 గ్రాములు పెద్దవాళ్ళలో ఉంటుంది. మళ్ళీ అందులో ఆడవాళ్ళు మగవాళ్ళలో తేడా కొంచెం ఉంటూ ఉంటుంది అనమాట. ఎక్కువగా ఈ ప్రోటీన్స్ మన దేనికి కావాలంటే మన శరీరంలో ఉన్న కండరాలు, వివిధ కణాలు అవన్నీ బాగుపడడానికి, తర్వాత అవి ఆరోగ్యకరంగా పెరుగుదల ఉండడానికి, బాడీ పెరుగుదలకి, ఈ అన్నిటికీ మనకి ఈ మాంసకృతులు చాలా అవసరం. అది ఏమాత్రం తక్కువైనా కూడా మనిషి చాలా వీక్గా అయిపోతారు. ఈ ప్రోటీన్ సంబంధించిన కొన్ని రసాయనాలు ఉన్నాయి, అవి కూడా చాలా కుంటుపడిపోతాయి. అవి సరిగ్గా తక్కువ అవ్వడం వలన ఇంబ్యాలెన్స్ అయిపోయి మనుషుల్లో చాలా వీక్నెస్ కానీ, ఎన్నో రకాల న్యూనక వ్యాధులంటూ సంభవిస్తూ ఉంటాయి. ఇప్పుడు పప్పుల్లో చాలా ఎక్కువగా ఉంటుంది. అందులో సోయాబీన్లో 45 గ్రాములు ఉంటుంది. 100 గ్రాముల్లో 45 గ్రాములు ప్రోటీన్సే ఉంటాయి. అలా మిగతా గింజ ధాన్యాలన్నింటిలోనూ 10 నుంచి 20 వరకు ఉంటూ ఉంటాయి అన్నమాట. సో ఎవరైనా సరే ఇటు శాకాహారంలో ఈ ప్రోటీన్స్ ఒక దాంట్లో ఉన్నది ఇంకొకటి ఉండదు. ఆ ప్రోటీన్స్లో యాక్చువల్గా మన బలం ఇచ్చే పదార్థం అమైనో యాసిడ్స్ అంటారు. ఆ అమైనో యాసిడ్స్ ఒక దాంట్లో కొన్ని ఉంటాయి, ఇంకో దాంట్లో కొన్ని ఉంటాయి. అందుకని ఎప్పుడూ మిక్స్ చేసుకుంటూ అవి కలుపుకుంటూ ఉంటే సంపూర్ణ ఆహారం వస్తూ ఉంటుంది. అమైనో యాసిడ్స్ బ్యాలెన్స్ అయ్యి బాడీ గ్రోత్ బాగుంటూ ఉంటుంది అనమాట. సో ఇలాగ ప్లాన్డ్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. దీని తర్వాత ఏంటంటే ఎంత క్వాంటిటీ అన్నది మనుషుల యొక్క వయసును బట్టి, వాళ్ళ యొక్క శారీరక స్థితిని బట్టి, ఇంకోటి ఏంటంటే స్త్రీయా పురుష అన్నది వీటిల్లో ఆధారపడి ఉంటూ ఉంటుంది.
40 ఏళ్ల వయసులో ఆహారమే శరీరానికి చక్కటి ఔషధం. 40 దాటిన ప్రతి మహిళ ప్రతిరోజు తమ శరీర బరువులో ప్రతి కిలోకు కనీసం 1 నుండి 1.2 గ్రాముల ప్రోటీన్ను ఆహారంలో తప్పనిసరిగా భాగం చేసుకోవాలి. శాకాహారులు తమ రోజువారీ ఆహారంలో పెసలు, శనగలు, రాజ్మా, చోలే, కందిపప్పు వంటి పప్పు ధాన్యాలను సమృద్ధిగా తీసుకోవాలి. పన్నీర్, సోయాబీన్, పుట్టగొడుగులు, బాదం, వాల్నట్స్, చియా సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్లో నాణ్యమైన ప్రోటీన్ లభిస్తుంది. వీటిని తరచూ తీసుకోవాలి. మాంసాహారులు గుడ్డులోని తెల్లసొన, స్కిన్లెస్ చికెన్, చేపల్ని తప్పకుండా తీసుకోవాలి. వీటితో శరీరానికి అవసరమైన అమినో యాసిడ్లు అందుతాయి. ఉదయం టిఫన్లలో కేవలం ఇడ్లీ, దోశలకు పరిమితం కాకుండా మొలకెత్తిన విత్తనాలు లేదా ప్రోటీన్ స్మూతీస్ తీసుకోవడం మేలు. 40 ఏళ్ళు ఉన్న ఒక స్త్రీ ఏమో 20 నుంచి 30 గ్రాముల వరకు ఆహారంలో ప్రోటీన్స్ అంటే మాంసకృతులు ఉండవలసిన అవసరం. ఇవన్నీ మనకి పప్పు, గుడ్లు, చేప, రొయ్యలు, తర్వాత మటను ఇవన్నిటిలోంచి వస్తూ ఉంటాయి. తర్వాత గింజ ధాన్యాల్లో కూడా మనకి ఉంటుంది. గింజ ధాన్యాలు, పప్పు కలిపితే ఈ రెండిట్లో వచ్చే మాంసకృతులు, పప్పుల్లో 1% మాంసకృతులు వస్తే దాంట్లో ఉన్న మాంసకృతుల్లో ఉన్న అమైనో ఆమ్లాలు జంతు సంబంధమైన ఆహార పదార్థాల్లో తింటే ఎంత ఉంటుందో అంత ఉంటాయి. అందుకని ఎప్పుడూను చాలా మటుకు వెజిటేరియన్స్ అంతాను పప్పు తర్వాత గింజ ధాన్యాలు కలిపి జాగ్రత్తగా తీసుకుంటూ ఉంటే చాలా మంచిది. ఇంకొకటి ఏంటంటే గింజ ధాన్యాలు అన్నప్పుడు పొట్టు చాలా మటుకు తీసేయకూడదు. బాగా మరపట్టిన బియ్యం కానీ, బాగా మరపట్టిన గోధుమలు, లేకపోతే జల్లించేసి దానిపైన ఇది తీసేయడం కానీ ఇలాంటివి ఉంటే చాలా మటుకు విటమిన్లు అన్నీ పోతూ ఉంటాయి. ఇంకోటి మొలకెత్తిన గింజలు, ఇప్పుడు పప్పులు ఉన్నాయి రకరకాలుగా, కొంచెం మొలకెత్తించి అవి సాధ్యమైనంత మటుకు ఎక్కువగా అంటే ఉడకబెట్టకుండా, వేయించకుండా సాధ్యమైన ఎంత ఫ్రెష్గా తినగలిగితే అంత తింటూ ఉంటే అందులో బి కాంప్లెక్స్, అదర్ వైటమిన్లు శరీరానికి సంభవిస్తాయి. కానీ అవి బాగా ఉడకబెట్టి అవన్నీ చేస్తే దాంట్లో మాంసకృతులు మాంసకృతుల ద్వారా వచ్చిన ఇంధనాలు ఏదన్నా ఉంటే అదే వస్తుంది. మిగతా వైటమిన్లు, మినరల్స్ అంటే ఖనిజ లవణాలు ఏమన్నా ఉంటే చాలా మటుకు నశించిపోతాయి. ఇది ఒక్కటి వండే పద్ధతుల్లో మటుకు మనం ఎంత పోషక విలువలు మనకు లభ్యం అవుతుందో అది ఆధారపడి ఉంటుంది అన్నమాట. అదొకటి జాగ్రత్తగా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఇది ఇలా తీసుకుంటూ వాళ్ళేమో ఆహారం ఏమో జాగ్రత్తగా పెట్టుకొని వాళ్ళు చేసే పనిని బట్టి ఎంత పని చేస్తున్నారు, వాళ్ళు చేసే శారీరక స్థితిని బట్టి మనం ఎంత మాంసకృతులు ఇవ్వాలి, ఎంత ప్రోటీన్స్ ఇవ్వాలి అన్నది ఆధారపడి ఉంటూ ఉంటుంది. ఈ చిన్నపిల్లలు, ఎదిగే పిల్లలకి చాలా ఇదైపోతాయి కాబట్టి 10 నుంచి 20 గ్రాముల మధ్యలో ఉండాలి. బాగా పెద్దవాళ్ళకేమో 20-24 అలా ఉంటుంది. గర్భిణీ స్త్రీలకి కొంచెం ఎక్కువగా ఉంటుంది, 30 గ్రాముల వరకు ప్రోటీన్లు ఇవ్వవలసి ఉంటూ ఉంటుంది. అదే మా పురుషునికి కూడాను 30 గ్రాముల వరకు ప్రోటీన్స్ వచ్చేలా చూసుకోవాలి. ఈ ప్రోటీన్స్ ఒకటి ఏంటంటే నీటిలో కరిగే విటమిన్లా కాదు, తర్వాత హీట్ లెబైల్ అంటే ఉడకబెడితే పాడైపోయేవి కూడా కాదు. చాలా మటుకు ఉడకబెడితే అది మన శరీరానికి లభ్యమయ్యేలాగా అవి మారుతూ ఉంటాయి. కాబట్టి ప్రోటీన్ వేడి చేసినా, ఉడకబెట్టినా, ఫ్రై చేసినా, ఏది చేసినా దాంట్లో ఉన్న అమైనో ఆమ్లాలు నశించిపోవు, ఒంటికి పూర్తిగా లభిస్తూ ఉంటాయి. అలాగని చెప్పి చాలా హై హీట్లో పెట్టేసి డీప్ ఫ్రైలు చేస్తే మరి అందులో కొంచెం ప్రాబ్లమ్స్ రావచ్చు, లేకపోతే తగ్గించిపోవచ్చు. అవి మటుకు సాధ్యమే. ఎప్పుడైనా అవసరం వచ్చినప్పుడు తీసుకోవాలి, కానీ రెగ్యులర్గా అవి వాడుకోవడం మంచిది కాదు. 4 పదుల వయసులో ఆరోగ్యాన్ని బేషుగా ఉంచుకునేందుకు ఏ ఆహారాన్ని దూరంగా ఉంచాలి, వేటిని మితంగా తీసుకోవాలో తెలుసుకోవడం చాలా అవసరం. ముఖ్యంగా మైదా, పంచదార, ప్యాకెట్ ఫుడ్స్, కూల్ డ్రింక్స్, నూనెలో వేయించిన పదార్థాలకు ఎంత దూరంగా ఉంటే అంతే మంచిది. ఎందుకంటే ఇవి ప్రోటీన్ శోషణను దెబ్బతీసి ఒంట్లో కొవ్వును పెంచుతాయి. ఇక తెల్లటి అన్నం, దుంపకూరలు, టీ, కాఫీలను చాలా మితంగా మాత్రమే తీసుకోవాలి. రోజు మొత్తంలో చాలినన్ని నీళ్లు తాగుతుండాలి. ప్రోటీన్ సమృద్ధిగా ఉండే ఆహారంతో పాటు నిత్యం 1 గంట పాటైన స్ట్రెంగ్త్ ట్రైనింగ్ వ్యాయామాలు, యోగాసనాల్ని సాధన చేయాలి. ఈ అలవాటు ఎముకలు గుల్లబారకుండా కాపాడుతుంది. ఈ జాగ్రత్తలు 40 ఏళ్లలోనూ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతాయి. హెల్త్ న్యూస్ మీకోసం. వయసు పెరుగుతున్న కొద్దీ మతిమరుపు రావటం సహజమే. మన దేశంలో కూడా దాదాపు 88 లక్షల మంది డెమెన్షియా బాధితులు ఉన్నారు. అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న బాధితుల్లో ప్రతి 6గురిలో ఒకరు భారతీయులే. ఈ సంఖ్య ఇంత ఎక్కువగా ఉండటానికి కారణం ఏంటనే దిశగా అమెరికాలోని రూట్జెట్స్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు లోతుగా అధ్యయనం చేశారు.
ఫలితాన్ని పరిశీలించినప్పుడు మతిమరుపు రావటానికి వినికిడి సమస్య అనేది ప్రధాన కారణంగా తేలింది. ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. చిన్న సమస్య కదా అనుకుంటాం, కానీ చెవులకు సరిగ్గా వినబడకపోతే మెదడు ఎక్కువగా శ్రమించి ఆ పదాలను గుర్తుపెట్టుకుంటుంది. దాంతో మెదడు సామర్థ్యం క్రమంగా తగ్గుతుంది. రెండో కారణం మధుమేహం. చాలా మందికి దీన్ని అదుపులో పెట్టుకోవటం తెలియక నిర్లక్ష్యం చేస్తున్నారు. ఫలితంగా మెదడులోని రక్తనాళాలు గట్టిపడి దెబ్బతింటున్నాయి. వీటికి తోడు వ్యాయామం లేకపోవటం, పోషకాహార లోపం తోడే డెమెన్షియా బాధితులు పెరుగుతున్నారని పరిశోధకులు చెబుతున్నారు. అందుకే చిన్న సమస్య కదా అని దేన్ని నిర్లక్ష్యం చేయకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటే డెమెన్షియాను 50% వరకు దూరం పెట్టొచ్చని అంటున్నారు శాస్త్రవేత్తలు. దీనికి తోడు హై బీపీ, నిద్రలేమి, తీవ్రమైన మానసిక ఒత్తిడి కూడా డెమెన్షియా ముప్పును మరింతగా పెంచుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందువల్ల వినికిడి లోపం ఉన్నవారు ముందే గుర్తించి హియరింగ్ ఎయిడ్స్ వాడటం, క్రమం తప్పకుండా షుగర్ స్థాయిలను నియంత్రణలో ఉంచుకోవటం చాలా ముఖ్యం. అలాగే ప్రతిరోజు కనీసం అరగంట సేపు నడక లేదా తేలికపాటి వ్యాయామాలు చేయటం వల్ల మెదడుకు రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. ఒమేగా 3 రకానికి చెందిన కొవ్వు ఆమ్లాలు, ఆకుకూరలు, డ్రై ఫ్రూట్స్ వంటి పోషకాహారాన్ని తీసుకోవటం వల్ల నాడీ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. వీటితో పాటు కొత్త భాషలు నేర్చుకోవటం, పజిల్స్ పూర్తి చేయటం వంటి అలవాట్లతో మెదడును ఎల్లప్పుడూ చురుకుగా ఉంచుకోవాలని పరిశోధకులు సూచిస్తున్నారు. ఒక పూట భోజనం మానేస్తే బరువు తగ్గిపోతాం. రోజు గంటల తరబడి చెమటలు పట్టేలా వ్యాయామం చేస్తే చాలు ఒళ్ళు కరిగిపోతుందని మనలో చాలా మంది బలంగా నమ్ముతూ ఉంటారు. ఇందుకోసం కఠినమైన పథ్యాలు, ఆహార నియమాలు పాటిస్తూ ఉంటారు. గంటల కొద్దీ వ్యాయామాలు చేస్తూ ఉంటారు. అయితే ఇలాంటి ప్రయత్నాల మూలంగా బరువు తగ్గకపోగా ఆరోగ్యాన్ని పాడు చేసుకుని బాగా నీరసించిపోతూ ఉంటారు చాలామంది. అసలు బరువు తగ్గటానికి ఏం చేయాలి? ఆహార వ్యాయామాల విషయంలో ఆచరించవలసిన సరైన పద్ధతులేంటి? ఆసక్తికరమైన ఈ విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కొంతవరకు వీలవుతుంది. వాళ్ళ బరువు అంత ఎక్కువ లేకుంటే ఆహారం మార్పిడులు కావాలా, వ్యాయామం చేయాలా, ఎక్సర్సైజెస్, ఫిజికల్ యాక్టివిటీ ఇవన్నీ చేయాలి. కానీ అది సస్టైన్డ్ కాదు. ఒక వారం 2 వారాలు చేస్తారు, మళ్ళీ 3వ వారం నుంచి వదిలేసేసి ఇంకా ఎక్కువ తినడము, ఇంకా ఎక్కువ. అది ఎందుకంటే ఇది సస్టైన్ కాదు. సస్టైన్ కానందువల్ల వాళ్ళకు చాలా విధమైన విరక్తి వచ్చేసేసి మళ్ళీ మామూలు పద్ధతులకే వెళ్ళిపోతారు. అందువల్ల ఇవి పనిచేయవు. కానీ ఈ జీవనశైలి ఏమో మార్చాల. నీవు ఏ ట్రీట్మెంట్ తీసుకున్నా, సర్జరీ చేయని, లేకుంటే మందులు తీసుకుని, మెడికల్ మేనేజ్మెంట్ చేయని, ఏది చేసినా జీవనశైలిని మార్చాలా. ఈ మైండ్ సెట్ని మార్చాలా. ఆ మైండ్ సెట్ మార్చకపోయినామంటే నీవు అన్నీ ఫెయిల్ అవుతాయి. కాబట్టి మనం మన జీవనశైలిలో ఎంతో మార్పు తెచ్చుకోవాలి ఏది చేసినా కూడా. కానీ సర్జరీలు వేరే వాటిని చేసినప్పుడు అవి టూల్స్గా పనిచేస్తాయి. ఇప్పుడు మీరుగా చేసుకున్నారంటే ఈ 2 మీకు టూల్స్ లేవు కాబట్టి ఫెయిల్ అయ్యేదానికి ఛాన్సెస్ చాలా హై. ఎవడో 1 in million వాళ్ళు వెయిట్ లాస్ అయ్యి అట్లే సస్టైన్ చేయగలిగేవారు వీలవుతుంది. మోకీలు మార్పిడి సర్జరీ అందుబాటులోకి వచ్చాక మోకాళ్ల నొప్పుల బాధలు చాలా వరకు తగ్గిపోయాయి. అయితే కృత్రిమంగా కీళ్లను అమర్చే ఈ సర్జరీల గురించి మనలో చాలా మందిలో చాలా రకాల నమ్మకాలు ప్రచారంలో ఉన్నాయి. కీలు మార్పిడి సర్జరీ బాధాకరంగా ఉంటుందని, నొప్పులు ముదిరిపోయే వరకు సర్జరీ చేయించుకోకూడదని, మోకీలు మార్పిడి తర్వాత కింద కూర్చోకూడదని, మెట్లెక్కకూడదని, కృత్రిమ కీలు ఎక్కువ కాలము మన్నిక ఉండదని నమ్ముతున్నారు. అసలు ఈ నమ్మకాల్లో నిజమెంత? మోకీలు మార్పిడి సర్జరీపై సామాన్య జనంలో ప్రచారంలో ఉన్న నమ్మకాలు, వాటిలోని నిజానిజాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. వృద్ధాప్యంలో మోకీలు మార్పిడి ఎంతవరకు సురక్షితం? ఈ మోకాలు మార్పిడి అనేది బీపీ ఉంది, షుగర్ ఉంది, హార్ట్ ప్రాబ్లం ఉంది, ఇంకా అదర్ ప్రాబ్లమ్, స్ట్రోక్ ఉంది, ఇట్లాంటి వాటికి చేయొచ్చా లేదని చాలామంది అడుగుతూ ఉంటారు. ఖచ్చితంగా చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి కండిషన్లో ఏజ్తో పాటు వచ్చే ఈ లైఫ్ స్టైల్ కానీ, లేకుంటే జెనెటిక్ ఇష్యూస్ కానీ, వీటి వల్ల షుగర్ ఉండటం అనేది కామన్ ఇష్యూ, కోమార్బిడిటీ. ఇటువంటి వాళ్ళకి, షుగర్ ఉన్న వాళ్ళకి షుగర్ని కంట్రోల్లో చేసి, అంటే HbA1c లాంటిది less than 7 తెచ్చుకొని
అదేవిధంగా బీపీ లాంటివి ఎక్కువ ఉంటే అది కూడా కంట్రోల్ చేసుకొని మనం ఖచ్చితంగా రీప్లేస్మెంట్ చేయొచ్చు. కార్డియోవాస్కులర్ అంటే ఇంతకుముందు స్టంట్ వేశారు, నాకేం చేయొచ్చా లేదా అని అంటారు. స్టంట్ రీసెంట్గా వేస్తే కనుక యూజువల్లీ ఒక 10 months to 12 months అంటే 1 year వరకు ఆగి తర్వాత రీప్లేస్మెంట్ అని చేస్తుంటాం. సిఏబీజీ అంటే బైపాస్ చేశారు, కీళ్ళ మార్పిడి చేసుకోవచ్చా? ఖచ్చితంగా చేసుకోవచ్చు. బైపాస్ చేసినప్పుడు వాళ్ళ హార్ట్ ఫంక్షన్ బాగుండేటప్పుడు ఖచ్చితంగా చేసుకోవచ్చు. అదేవిధంగా కొంతమంది స్ట్రోక్ అని వస్తూ ఉంటుంది, వాళ్ళు రికవరీ అవుతారు. నాకు ఒకసారి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది, రికవరీ అయ్యారు. క్వాడ్రిసెప్స్ అంటే థై మజిల్ ఈజ్ పవర్ఫుల్గా ఉంది, బాగానే ఉంది అనుకున్నటప్పుడు కూడా రీప్లేస్మెంట్ చేయొచ్చు. అందువల్ల ఈ కోమార్బిడ్స్ అంటాం వీటినన్నింటినీ. ఈ కోమార్బిడ్స్ అన్నింటినీ ఆప్టిమైజ్ చేసుకొని కీళ్ళ మార్పిడి చేస్తే ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ ఉంటాయి. మోకీలు మార్పిడి తర్వాత కింద కూర్చోవచ్చా? పద్మాసనం వేయచ్చా? అయితే కీళ్ళ మార్పిడి తర్వాత పద్మాసనం వేసుకోవచ్చా, యోగా చేయొచ్చా అని, కింద కూర్చోవచ్చా అనే క్వశ్చన్స్ ఉంటాయి. కీళ్ళ మార్పిడి చేసినాక క్రాస్ లెగ్గడ్గా కూర్చోవచ్చు, కానీ కింద డీప్ స్క్వాటింగ్ అంటాం. అంటే ఇండియన్ టాయిలెట్ అనేది ఫుల్గా మోకాలు వంచాల్సిన ఒకది. అంటే మోర్ దెన్ 130-140 degrees ఆఫ్ ఫ్లెక్షన్ ఈజ్ రిక్వైర్డ్. అటువంటి కేసులో డీప్ స్క్వాటింగ్ అనేది ఈ కీళ్ళ మార్పిడి తర్వాత చేయకపోవడమే మంచిదని చెప్పవచ్చు. ఎందుకంటే అది మరీ ఎక్కువ వంచటం వల్ల జాయింట్ వేర్ అండ్ టేర్ ఎక్కువ అవటం కానీ డిస్లొకేట్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. కనుక కింద కూర్చోవటం యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్, మట్టం వేసుకోవటం వరకు పర్లేదు, కానీ కింద కూర్చొని డీప్ స్క్వాట్స్ అనేది కీళ్ళ మార్పిడి తర్వాత చేయకపోవడమే మంచిది. 2 మోకాళ్లకు ఒకేసారి ఆపరేషన్ చేయించుకోవచ్చా? యూజువల్గా కీళ్ళు అరగటం అనేది 2 వైపులా అరుగుతుందండి. 2 వైపులా అరిగిపోవడాన్ని బైలేటరల్ ఆస్టియోఆర్థరైటిస్ అంటాము. అయితే ఒక కీళ్ళు కుడివైపు కొంచెం ఎక్కువ కానీ ఒకవైపు తక్కువ కానీ అలా ఉండడం జరుగుతుంటుంది. అలాంటప్పుడు మనము ఒక కీళ్ళకి ఫస్ట్ సర్జరీ చేసుకొని తర్వాత రెండో దానికి ఆపరేషన్ యూజువల్గా ఒక 2 నుంచి 3 నెలల గ్యాప్లో చేసుకుంటాం. దాన్ని ఒక్కొక్క వైపు చేసుకునే స్టేజ్డ్ మెథడ్ ఆఫ్ జాయింట్ రీప్లేస్మెంట్స్ అంటాం. 2 ఒక్కసారి కూడా కీళ్ళ మార్పిడి చేసుకోవచ్చు. 2 కూడా చేయాలి అనుకుంటే పేషెంట్ ఫిట్నెస్ మెయిన్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెస్ దెన్ 70 years ఉంటే ఆ పేషెంట్కి కోమార్బిడ్స్ లెస్ దెన్ 1 అంటే ఒక షుగరు ఒక బైపే ఉండదు, బట్ అదర్వైజ్ ఈజ్ ఏ వెరీ యాక్టివ్ పర్సన్ అనుకునేటప్పుడు 2 కూడా ఒకేసారి కీళ్ళ మార్పిడి చేసుకోవచ్చు. అదర్వైజ్ పేషెంట్ ఫిట్నెస్ లేకపోయినా అబౌవ్ 70 years ఇలాంటి వాళ్ళకైతే ఒక 2 నెలల నుంచి 3 నెలల గ్యాప్లో కీళ్ళ మార్పిడి చేసుకోవడం మంచిది. మోకీలు మార్పిడి ఆపరేషన్ విఫలమైతే మన ముందున్న ప్రత్యామ్నాయాలేంటి? అయితే కీళ్ళ మార్పిడి చేసినాక 100కు 100% గ్యారంటీ ఉందా అనే టైప్లో క్వశ్చన్స్ ఉంటాయి. ఏ సర్జరీ కూడా 100కి 100% గ్యారంటీ అనేది ఉండదు చెప్పాలంటే. ఇది కూడా ఒక మేజర్ ఆపరేషను. యూజువల్గా 98% వాళ్ళకి కీళ్ళ మార్పిడితో మంచి ఉపశమనం కలుగుతుంది, రిస్క్ లేకుండానే ఉంటుంది. ఫస్ట్ 1 yearలో తీసుకుంటే కాంప్లికేషన్స్ రేట్లో తీసుకుంటే కనుక డీవీటీ అంటే వెయిన్లో క్లాట్ అవ్వటం అనేది, లెగ్లో ఉన్నటువంటి వెయిన్ రక్తనాళంలో క్లాట్ అయ్యి అది మళ్ళీ మన కాంప్లికేషన్స్ లైక్ పల్మనరీ ఎంబోలిజం ఇట్లాంటివి వచ్చే అవకాశం కొంతమందికి ఉంటుంది. దానికి ఇప్పుడు ఉన్నటువంటి లో మాలిక్యులర్ వెయిట్ హెపారిన్ కానీ లేకుంటే యాంటీప్లేట్లెట్ డ్రగ్స్ కానీ ఇలాంటివి ఇవ్వటం వల్ల డీవీటీ శాతం చాలా వరకు లేదు అని తగ్గించగలిగాము, లేదు అని చెప్పవచ్చు మన ఏషియన్ కంట్రీస్లో ఎస్పెషల్లీ. అదేవిధంగా ఫస్ట్ 1 yearలో ఇంకొక కాంప్లికేషన్ ఇన్ఫెక్షన్ అనేది నిజంగా చాలా డివాస్టేటింగ్ కాంప్లికేషన్ అనుకోవచ్చు. ఒకసారి మోకాలు మార్పిన తర్వాత ఇన్ఫెక్షన్ వచ్చిందంటే మళ్ళీ మనం సర్జరీ మాత్రమే దాని ట్రీట్మెంట్ ఉంటుంది. అలాంగ్ విత్ ఐవీ యాంటీబయాటిక్స్తో పాటు ఎర్లీగా ఒక 3 నెలల లోపలే మనకి ఇన్ఫెక్షన్ కానీ బయటపడితే దాన్ని మొత్తం వాష్ అవుట్ చేసి యాంటీబయాటిక్ బీడ్స్ అని వాడి పాలీ అంటే మధ్యలో ఉన్నటువంటి ప్లాస్టిక్ను మార్చడం జరుగుతుంది. అదే కనుక మనకి 1 year 2 years తర్వాత ఎప్పుడైనా ఇన్ఫెక్షన్ వస్తే స్టేజ్డ్ మెథడ్లో చేస్తాం. అంటే ఉన్న ఇంప్లాంట్స్ని మళ్ళీ తీసేసి దాంట్లో యాంటీబయాటిక్ స్పేసర్స్ అట్లాంటివి పెడతాం. దాని తర్వాత యూజువల్గా ఒక 2 to 3 monthsలో రివిజన్ ఇంప్లాంట్స్ అనేవి రివిజన్ వాడి రివిజన్ రీప్లేస్మెంట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఒక 10 సంవత్సరాల్లో మనం తీసుకుంటే కనుక ఆ జాయింట్ లూజ్ అయిపోతూ ఉంటాయి, ఏసెప్టిక్ లూజనింగ్ అంటాం. అవి ఎప్పుడు అవుతాయి? యూజువల్గా మ్యాక్సిమం మనకి అనమాట మొత్తం కాంప్లికేషన్స్ 10 సంవత్సరాల్లో తీసుకుంటే యూజువల్గా 4 to 5% ఉంటాయి. 95 మంది బాగానే ఉంటారు. ఆ 4 to 5% వాళ్ళలో ఉండేటటువంటిది మెయిన్ కాంప్లికేషన్స్లో ఇన్ఫెక్షన్ అని కానీ, ఏసెప్టిక్ లూజనింగ్ కానీ, లిగమెంట్ బ్యాలెన్సింగ్ లూజనింగ్ ఆఫ్ ది లిగమెంట్స్ ఉండటం కానీ, వీటి వల్ల వచ్చేటువంటి వాటికి మనం రివిజన్ రీప్లేస్మెంట్ చేసుకోవచ్చు. దాదాపు 95 మంది 25 years వరకు ఈ కాంప్లికేషన్ ఫ్రీగా ఉండగలుగుతారు. సపోజ్ ఈ కాంప్లికేషన్స్ వచ్చినా మనం సర్జరీలు చేసి మళ్ళీ రివిజన్ సర్జరీలు చేసి బాగు చేసుకోవచ్చు. మోకీలు మార్పిడి తర్వాత ఎన్ని రోజుల పాటు ఫిజియోథెరపీ చేయించుకోవాలి?
ఈ కీళ్ళ మార్పిడి తర్వాత ఫిజియోథెరపీ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్, అంటే రిహాబిలిటేషన్ అనొచ్చు మనం. ఆ ఫిజియోథెరపీ అంటే కండరాలుకి స్ట్రెంథనింగ్, థై మజిల్ కండరాలు స్ట్రెంథనింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మనం మూమెంట్ ఎక్సర్సైజెస్, కాళ్ళు మూమెంట్ కూడా మనం ఆప్టిమల్గా స్ట్రైట్గా ఉండే లెగ్ను మనము సర్జరీ చేసిన దాన్ని పేషెంట్ రీటైన్ చేసుకోవడానికి కాళ్ళు పూర్తిగా పైకి వెత్తటం, దాదాపు 100 degrees to 110 degrees వరకు కాళ్ళు ముడవటము, ఈ ఎక్సర్సైజెస్తో పాటు స్ట్రెంథనింగు, వాకింగు, అంటే వితౌట్ ఎనీ ఎయిడ్స్, అంటే వాకర్ కానీ ఒక క్రచ్ కానీ లేకుండా నడవటం, ఇవన్నీ కూడా ఈ పార్ట్ ఆఫ్ ది రీహాబిలిటేషన్ ప్రోగ్రామ్. ఇవన్నీ కూడా ఫస్ట్ 3-4 weeks అనేది చాలా ఇంపార్టెంట్ ఆపరేషన్ అయినాక. అందువల్లనే మనం ఫిజియోథెరపీ అనేది ఖచ్చితంగా ఆపరేషన్ అయిన మొదటి రోజు నుంచి ఫిజియోథెరపీ చేయండి, కాలు కదపండి, లిఫ్ట్ చేయండి, అన్నీ చేస్తుంటాం. ఎందుకు? డీవీట్ అండ్ వెయిన్ క్లాట్స్ అవ్వకుండా ఉండడం కోసము, అదేవిధంగా మూమెంట్ ఆప్టిమల్ మూమెంట్ రావడం కోసము, మజిల్ స్ట్రెంత్ ఉండడం వల్ల బ్యాలెన్స్డ్గా చక్కగా నడవడం కోసం, ఇవన్నీ కూడా ఫిజియోథెరపీ ఖచ్చితంగా చేయాల్సినటువంటిది. అయితే ఫిజియోథెరపీ చేసినప్పుడు నొప్పి వస్తుంది కదంటారు. నొప్పి వచ్చినప్పుడు కొంతవరకు ఫస్ట్ 2 weeks నొప్పికి సంబంధించిన ట్యాబ్లెట్స్ అవి ఇవ్వడం జరుగుతుంది. అందువల్ల ఫిజియోథెరపీ అనేది మస్ట్గా పోస్ట్ ఆపరేటివ్గా చేయాల్సి ఉంటుంది. మోకీలు మార్పిడికి సరైన వయసు లేదా సరైన సమయం ఏది? కీళ్ళ మార్పిడి అనేది పూర్తిగా అరిగిపోయి గ్రేడ్ 4లో ఉన్న ఆస్టియోఆర్థరైటిస్, అంటే పూర్తిగా అరిగిపోయి నడవలేకుండా బాగా వంగిపోయిన కీళ్ళకు మాత్రమే పరిష్కార మార్గంగా అది చూపించాలి తప్ప, నొప్పులకి మోకాలు నొప్పి వచ్చిందంటే కీళ్ళ మార్పిడి దానికి పరిష్కారం కాదు. కీళ్ళ మార్పిడికి అనేది స్పెసిఫిక్ ఇండికేషన్ ఉంటేనే రిజల్ట్ ఉంటుంది. అందువల్ల స్పెసిఫిక్గా బాగా అరిగిపోయిన కీళ్ళకు మాత్రమే మనం అది చూస్ చేసుకోవాలి. గ్రేడ్ 1, 2, 3లో ఉన్న వాటికి మనం లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకొని, అంటే కింద కూర్చోపోవడం, మెట్లు ఎక్కకపోవడము, సరైనటువంటి వెయిట్ మనం ఉంచుకోవటము, మంచి న్యూట్రిషనల్ ఫుడ్ తీసుకోవడము, వీటి వల్ల ఏం చేసుకోవచ్చు అంటే దాన్ని నివారించి ఆ సిమ్టమ్స్ని ఒక్కటువంటి ప్రభావాన్ని తగ్గించుకొని మనం స్టేజ్ 4 వరకు ప్రొలాంగ్ చేసుకోవచ్చు. అంతేగాని మనము కీళ్ళ మార్పిడి ప్రతిదానికి అదే సొల్యూషన్ కాదు. అదేవిధంగా ఎర్లీగా నేను కీళ్ళ మార్పిడి చేసుకుంటే బాగుంటుందా అని చాలామంది అడుగుతుంటారు. కీళ్ళ మార్పిడి అనేది ఎంత అరిగిపోయిన తర్వాత కూడా కీళ్ళ మార్పిడి చేయొచ్చు. కీళ్ళ మార్పిడి బాగా అరిగిపోయిన దానికి కీళ్ళ మార్పిడి చేయలేము అనేది పరిస్థితి కాదు. దాంట్లో కొంత టెక్నాలజీ కొంత వాడాల్సి ఉంటుంది. ఇంప్లాంట్ కూడా కొన్నిసార్లు రొటీన్గా వేసేవి కూడా కొంతమందికి సరిపోకపోవచ్చు బాగా అరిగిపోయిన వాళ్ళకి. అలా ఉంటుంది తప్ప కీళ్ళ మార్పిడి అనేది ఏదో స్టేజ్ 2లో 3లో చేసుకుంటే బాగుంటుందా ఫ్యూచర్ అనేది లేదు. 2లో 3లో ఇట్లా ఉండేటప్పుడు, స్టేజెస్లో ఉండేటప్పుడు మనం ఖచ్చితంగా వేరే మార్గాలే చూడాలి, కానీ ఆపరేషన్నే ఎంచుకోకూడదు. బాగా అరిగిపోయిన స్టేజ్ 4లో ఉన్నటువంటి ఆర్థరైటిస్కి మాత్రమే కీళ్ళ మార్పిడి చేసుకోవాల్సి ఉంటుంది. ఒకప్పటితో పోలిస్తే ఇవాళ మోకీలు మార్పిడి సర్జరీకి సంబంధించి విప్లవాత్మక మార్పులెన్నో వచ్చాయి. కృత్రిమ కీళ్ళ మన్నిక కూడా సగటున 20 ఏళ్లకు పైనే ఉంటుంది. ఈ నేపథ్యంలో మోకీలు మార్పిడికి సంబంధించిన భయాలు అర్ధరహితమనే చెప్పుకోవాలి. సందేహాలు వీడి సకాలంలో సర్జరీ చేయించుకుంటే మోకాళ్ల నొప్పులను ఇట్టే వదిలించుకోవచ్చు. ఒక చిన్న చిట్కా మీకోసం. సొంటి, మిరియాలు, పిప్పళ్లను సమాన భాగాలుగా తీసుకుని చేసిన పొడిని త్రికటు అంటారు. 1/2 టీ స్పూన్ త్రికటు పొడిని పాత బెల్లం లేదా తేనెతో కలిపి ప్రతిరోజు ఉదయాన్నే తీసుకోవడాన్ని అలవాటు చేసుకోండి. కాలేయంలో పేరుకునే కొవ్వు క్రమంగా కరుగుతూ వస్తుంది. ఫ్యాటీ లివర్ సమస్య మాయమవుతుంది.